మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు మార్నింగ్ నిద్ర లేవగానే మీ నోట్లో నుండి దుర్వాసన ఎందుకు వస్తుందని? అదే బ్యాడ్ స్మెల్. చాలా మంది ఏమనుకుంటారంటే మనం నైట్ తిన్న ఆహారం మన నోట్లో అక్కడక్కడ చిన్న చిన్న పార్టికల్స్ గా ఉండడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. యాక్చువల్ రీజన్ ఏంటంటే మనం నైట్ నిద్రపోయే టైంలో మన నోట్లో ఉన్న సలైవా చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఉమ్ము లేదా ఎంగిలి అని అంటారు కదా, అదే మన నోట్లో చాలా తక్కువగా తయారవుతుంది. దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మన నోట్లో ఉన్న డెడ్ సెల్స్ ని ఇంకా అక్కడక్కడ ఉన్న ఆహార పదార్థాలని తింటుంది. అలా తిన్న తర్వాత ఈ బ్యాక్టీరియా మన నోట్లో సల్ఫర్ తో ఉన్న వేస్ట్ ని వదిలేస్తుంది. అంటే ప్రతిరోజు బ్యాక్టీరియా మన నోట్లో దొడ్డి కూర్చుంటుందా? అవును, అందుకే ప్రతిరోజు మార్నింగ్ మన నోటి నుండి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఉసిరికాయ తిన్న తర్వాత వాటర్ తాగితే తీయగా ఉంటుంది. ఎందుకో మీకు తెలుసా? ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దాని టేస్ట్ అనేది పుల్లగా ఉంటుంది. విటమిన్ సి యొక్క మాలిక్యులర్ జియోమెట్రీ సుక్రోస్, గ్లూకోజ్, ఫ్రుక్టోస్ మాలిక్యులర్ జియోమెట్రీకి సిమిలర్ గా ఉంటుంది. అందుకే ఉసిరికాయ తిన్న తర్వాత కొంత పదార్థం మన నాలుక మీదనే ఉంటుంది. సో అప్పుడు మనం వాటర్ తాగినప్పుడు ఈ ఉసిరి పదార్థం నీటితో కలిసిపోతుంది. అలా జరిగినప్పుడు మన నాలుక మీద ఉండే స్వీట్ టేస్ట్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. అందుకే మనం ఉసిరికాయ తిన్న తర్వాత వాటర్ ని తాగితే తీయగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ మీ తల నుండి మీ ఐబాల్స్, అంటే వీటిని తెలుగులో మా సైడ్ కనుగుడ్లు అని అంటారు, ఈ ఐబాల్స్ అనేవి మీ తల నుండి పూర్తిగా బయటకు వస్తే మీరు మీ చూపుని పూర్తిగా కోల్పోతారు. మా కనుగుడ్లే పోవాలా, నీ పోకూడదా? అరే జస్ట్ నేను నార్మల్ గా ఫ్యాక్ట్ చెప్తున్నాను రా, మీ ఐబాల్సే పోవాలని చెప్పడం లేదు. ఏమోలే, నీ బాల్స్ లో కూడా నాకెందుకు గానీ ఫ్యాక్ట్ చెప్పు. ఒకవేళ మన తల నుండి మన ఐబాల్స్ అనేవి పూర్తిగా బయటకు వస్తే మనం మన చూపుని పూర్తిగా కోల్పోతాం. కాకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే అంత చీకటిగా ఉంటుందని లేదా డార్క్నెస్ ని చూస్తామని అనుకుంటారు. కానీ నిజానికి మనం చీకటిని కూడా అస్సలు చూడలేం. సో మీకు అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ప్రాక్టికల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు మీ ఒక కన్నుని మూసి ఇంకొక కన్నుని తెరిచే ఉంచండి. ఇప్పుడు మూసి ఉన్న ఆ ఒక్క కన్నుతో మాత్రమే చూడండి. ఏం కనిపిస్తుంది? అసలు మీకేం కనిపించదు. నాట్ డార్క్నెస్, నాట్ పిచ్ బ్లాక్, నథింగ్. సో దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఒక అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 2006 డిసెంబర్ 7వ తేదీన వాషింగ్టన్ నుంచి డల్లస్ కి వెళ్లే టైంలో ఈ ఫ్లైట్ ని నాష్విల్లే అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అందులో ఉన్న కొంతమంది ప్యాసింజర్స్ కి అగ్గిపుల్లలు కాల్చిన తర్వాత వచ్చే వాసన ఉంటుంది కదా, అలాంటి స్మెల్ వస్తుందని కొంతమంది ప్రయాణికులు క్యాబిన్ టీమ్ మెంబర్స్ కి చెప్పడం వల్ల ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత సెక్యూరిటీ స్కానింగ్ కోసం ప్యాసింజర్స్ ని ఫ్లైట్ నుండి అందరినీ కిందకు దింపేసి లగేజ్ అంతా క్లియర్ చేయించేసి బాంబుల్ని కనిపెట్టే కుక్కల్ని ఫ్లైట్ లోకి పంపించి వెతకడం స్టార్ట్ చేశారు. కానీ చివరికి ఒక ఆవిడ, అంటే ఒక లేడీ ప్యాసింజర్ సీట్ కింద కొన్ని కాల్చివేసిన అగ్గిపుల్లలు ఉన్నాయి. అయితే FBI వాళ్ళు ఆవిడ్ని పిలిపించి ఎంక్వైరీ చేస్తే ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటో మీకు తెలుసా? నేను ఈ ఫ్లైట్ లో వెళ్తున్న టైంలో ఫర్టింగ్ చేయడం వల్ల దాని నుండి వచ్చే స్మెల్ ని కవర్ చేయడానికి ఇలా అగ్గిపుల్లల్ని వెలిగించానని చెప్పింది. ఏంటి, ఆవిడ పెట్టిన వాసనని కప్పిపుచ్చుకోవడానికి అగ్గిపుల్లల్ని వెలిగించిందా? అవును. అయితే ఆవిడ ఏమనిందంటే నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా ఎక్కువగా ఫర్టింగ్ చేశానని చెప్పింది. సో దాంతో ఈ ఎయిర్లైన్స్ హెడ్ ఆఫీసర్ ఈవిడ్ని కొద్ది రోజుల వరకు ఫ్లైట్ ఎక్కి ట్రావెల్ చేయకుండా బ్యాన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ వినే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. భయ్యా, ఈ మధ్య నేను సోషల్ మీడియాలో చాలా వీడియోస్ లో చూసాను, దుబాయ్ లో భయంకరమైన వరదలు వచ్చి సిటీ మొత్తం ఇలా మునిగిపోయింది. అసలు ఇలా జరగడానికి రీజన్ ఏంటంటావు? యాక్చువల్లీ ఎడారి ప్రాంతంలో నిర్మించిన దుబాయ్ లాంటి దేశాల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. సో అక్కడ వాతావరణం చాలా భయంకరంగా ఎండలతో చాలా వేడిగా ఉంటుంది. అలాంటి కంట్రీలో వర్షం పడడం చాలా రేయర్. అలాంటిది ఫ్యూ డేస్ బ్యాక్, అంటే 2024 ఏప్రిల్ 15-16వ తేదీల్లో చాలా భయంకరమైన విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఎంతలా పడ్డాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ లో ఒక సంవత్సరం మొత్తంలో పడే వర్షాలు ఒక 2 రోజుల్లోనే పడ్డాయని చెప్పవచ్చు. దానివల్ల అక్కడ ఉన్న మాల్స్, ఎయిర్పోర్ట్స్, మెట్రోస్ ఇలా మొత్తం మునిగిపోయాయి. చివరికి అక్కడ ఉన్న ఇండ్లు కూడా వరద నీటితో మునిగిపోయాయి. ఇలాంటి వర్షాలు అక్కడ లాస్ట్ 75 years లో ఎప్పుడు పడలేదు. అంతలా రైన్ ఫాల్ రావడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. కానీ అందులో మెయిన్ రీజన్ ఏంటంటే UAE నేషనల్ సెంటర్ మెట్రాలజీ వాళ్ళు క్లౌడ్ సీడింగ్ చేశారంట. క్లౌడ్ సీడింగ్ అంటే ఏంది మామ, కొంచెం అర్థమయ్యేలా చెప్పవా? యాక్చువల్లీ క్లౌడ్ సీడింగ్ అంటే ఆర్టిఫిషియల్ రైనింగ్ అన్నమాట. అంటే సాధారణంగా వర్షం పడడం కాకుండా కృత్రిమంగా మనుషులు వర్షాలని పడేలా చేయటం. అంటే కొన్ని ఏరోప్లేన్స్ మేఘాలపైకి వెళ్లి మేఘాల మీద సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, సోడియం అయోడైడ్, డ్రై ఐస్ లేదా సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి కొన్ని కెమికల్స్ ని చల్లుతారు. దానివల్ల మేఘాలపైన ఉన్న ఆవిరి వాటర్ డ్రాప్స్ గా చేంజ్ అయ్యి వర్షంలా పడుతుంది. దీన్నే క్లౌడ్ సీడింగ్ అని అంటారు. ఈ టెక్నాలజీని 1982లో డెవలప్ చేశారు అండ్ సక్సెస్ఫుల్ కూడా అయ్యింది. సో అలా దుబాయ్ లో 2000 సంవత్సరం నుండి క్లౌడ్ సీడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓ, క్లౌడ్ సీడింగ్ అంటే ఇదా?
అవును. అయితే దుబాయ్లో ఈ వర్షాలు పడే 2 రోజుల ముందు అక్కడ ఈ క్లౌడ్ సీడింగ్ చేశారు. సో ఇలా భారీగా ఫ్లడ్స్ రావడానికి ఇది కూడా ఒక రీజనే అంటున్నారు. దీనితో పాటు ఇంకో 2 మెయిన్ రీజన్ ఏంటంటే అల్పపీడనం ఇంకా వాతావరణంలోని తేమ. అరేబియా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రంలోని నీటిని నార్మల్ టైం కంటే ఎక్కువగా ఆవిరయ్యేలా చేసింది. దానితో గాల్లో ఉన్న తేమ శాతం ఎక్కువ అయ్యి పెద్ద ఎత్తున మేఘాలు ఏర్పడ్డాయి. ఈ మేఘాలు గల్ఫ్ కంట్రీస్ లో ప్రయాణిస్తూ ఒక్కసారిగా భారీ వర్షానికి కారణమయ్యాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఇంకా మెయిన్ గా వెహికల్స్ నుండి, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ నుండి వచ్చే పొల్యూషన్, ఇంకా అడవుల్ని నరకడం, ప్లాస్టిక్ ని ఎక్కువగా యూజ్ చేయడం, ఇలాంటి మరెన్నో పొల్యూషన్స్ వల్ల క్లైమేట్ చేంజ్ అయ్యి ఇలా ఎక్స్పెక్ట్ చేయని విధంగా వర్షాలు పడి వరదలు రావడానికి కారణమని కొంతమంది సైంటిస్టులు అంటున్నారు.